స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం గందరగోళంగా మారింది. షెడ్యూల్ ప్రకారం ఎజెండా అంశాలపై చర్చించేందుకు కార్పొరేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కూటమి ఎమ్మెల్యేలు సాగిస్తున్న అరాచకాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్లో నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కార్పొరేషన్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్స్ వినిపించారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన సమావేశమైంది. 48 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి తీర్మానాలు చేయడానికి సమావేశం ఏర్పాటైంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతోందో తెలియక గందరగోళం ఏర్పడింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని, దళిత ప్రొఫెసర్ ను దూషించిన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు అంబేద్కర్ కు అవమానం జరిగితే మీ కంటికి కనిపించదా, అంబేద్కర్ అంటే మీకు గౌరవం లేదా అని కూటమి కార్పొరేటర్లను నిలదీశారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్షం వేసి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి తీసుకువెళ్లాలని కూడా డిమాండ్ చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ డిమాండ్ చేస్తుంటే కూటమి కార్పొరేటర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంతసేపు కౌన్సిల్ హాల్లో ఏం జరుగుతోందో తెలియక తీవ్ర గందరగోళం ఏర్పడింది.